హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఊరు వచ్చానండి. ఈరోజు శుక్రవారం. ఇదైతే మిరప తోట అండి. క్రేన్ ఇల్లు పూడుస్తుంటే చూస్తే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. అది నడుచుకుంటే నేలంపాటి అమ్మవారి గుడికి అయితే వచ్చానండి. అక్కడికి వచ్చి పూజ చేసుకొని మా చేలో వేరుశనగ అయితే పీగుతున్నారంటండి. అక్కడికైతే వెళ్ళాలి. వెళ్తుంటే మధ్యలో అయితే గొర్రె అప్పుడే పిల్లని పెట్టిందండి. అక్కడే నిలబడి కొంతసేపు అయితే చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇంకా చేలో అయితే ఎచ్చన పీకుతున్నారంటండి. నిన్న సగం పీకారు, ఈరోజు సగం పీకుతున్నారు. అక్కడికి వెళ్ళి అయితే వెచ్చనగా కంప్లీట్ చేసేసి చేను దగ్గరికి అయితే వెళ్తున్నానండి. చేను దగ్గరికి వెళ్తుంటే వేరుశనగ కంప పీకిందంతా కూడా మిషన్కి అయితే వేస్తున్నారు. చేను దగ్గరకు వచ్చేసి ఇటు పక్కన ఉన్నది మొత్తం పీకి అయితే అన్నం తిన్నామండి. 2:30కి అన్నం తిన్న తర్వాత ఇంక ఇదైతే ఉంది. ఈ బారు ముక్క మీద అయితే ఈరోజు అది కంప్లీట్ చేసేసేయాలి. వెళ్ళంగానే అయితే క్లిప్ తీసుకోవడానికి నాకు కుదరలేదండి వీడియో. వెళ్ళంగానే చేలు బాగా ఎండలో వెళ్ళాను. ఇంకా అది సగం పీకేసి ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంచెమే ఉంది అని చెప్పి ఇంకప్పుడు వీడియో అయితే తీసుకున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం పీకేసిన తర్వాత అయితే వాళ్ళకి కొంచెం కంపు పెట్టేసి ఎచ్చనక్కాయలు నేను కూడా కొంచెం అయితే కోసుకున్నానండి ఇంటికి వచ్చేటప్పుడు. అలా అయితే ఈరోజు జర్నీ జరిగింది నాకు. రాత్రి అయితే వర్షం పడిందంటండి ఇక్కడ. అందువల్ల చెట్లు కూడా పీగుతుంటే మెత్తగా వచ్చేసేసినాయి. మామూలుగా అయితే కొద్దిగా ఎండకి ఉంటాయి కాబట్టి కొద్దిగా గట్టిగా వచ్చాయేమో. ఇలా అయితే పీకిందంతా ఇట్లా బారుగా అయితే వేసుకుంటూ వచ్చామండి. మొత్తం ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసామండి. మాకు చేను అయిపోయేసరికి అయితే 5:30 ఆ టైం అయ్యిందండి. నాకు ఇంత పొద్దు ఊకింది. ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇవి అయితే కోసుకొచ్చుకున్నాను.